గీతం భూ కబ్జా వ్యవహారంపై కూటమి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది హైకోర్టు. గీతం విద్యా సంస్థల కబ్జాల సంగతేంటో చెప్పాలంటూ నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. గీతం కబ్జా చేసిన భూముల్ని రెగ్యులరైజ్ చేయడానికి చంద్రబాబు సర్కార్ సిద్ధమవుతోందంటూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పట్టణ పురపాలక రెవెన్యూ భూ పరిపాలన ప్రధాన కమిషనర్, విశాఖ జిల్లా కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్తో పాటు గీతం విద్యా సంస్థ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది. విశాఖపట్నం నడిబొడ్డున 5,000 కోట్ల రూపాయల విలువ చేసే 55 ఎకరాల భూమిని మంత్రి నారా లోకేష్ తోడల్లుడు బాలకృష్ణ అల్లుడు టీడీపీ ఎంపీ శ్రీభరత్ కు చెందిన గీతం విద్యా సంస్థ పేరిట క్రమబద్ధీకరించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. పిల్పై వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ, పురపాలక శాఖల ముఖ్య కార్యదర్శులు, జిల్లా కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్తో పాటు గీతం యూనివర్సిటీ యాజమాన్యానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. తదుపరి విచారణను జూన్కి వాయిదా వేసింది. విశాఖపట్నం, రుషికొండ, ఎండాడ గ్రామాల పరిధిలో పర్యావరణ పరంగా సున్నిత ప్రాంతంలో ఉన్న 55 ఎకరాల భూమిని గీతం విద్యా సంస్థల యాజమాన్యం కబ్జా చేసిందని, ఇప్పుడు ఆ భూమిని ఆ సంస్థ పేరు మీద బదలాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని, దీన్ని అడ్డుకోవాలని కోరుతూ గుంటూరు జిల్లాకు చెందిన న్యాయవాది డాక్టర్ గోచిపాత శ్రీనివాసరావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి, న్యాయవాది బాలకృష్ణ వాదనలు వినిపించారు. అత్యంత శక్తివంతమైన వ్యక్తులు ప్రభుత్వ భూమిని కబ్జా చేసి దానిని ఇప్పుడు క్రమబద్ధీకరించాలని కోరుతుంటే ప్రభుత్వం అందుకు సానుకూలంగా స్పందిస్తోందని పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు. కబ్జా చేసి క్రమబద్ధీకరణ కోరుతున్న 55 ఎకరాల భూమి దాదాపు 1,000 కోట్ల రూపాయల విలువ ఉంటుందని హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. కబ్జా చేసిన భూమిని సొంతం చేసుకునేందుకు గీతం సంస్థ ఏళ్లుగా ప్రయత్నిస్తోందని, దీనిని గత ప్రభుత్వం అడ్డుకుందని, ఇప్పుడు ప్రభుత్వం మారడంతో సదరు విద్యా సంస్థ యాజమాన్యం తిరిగి ఆ భూమిని సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిందని గుర్తు చేశారు. ప్రభుత్వ పెద్దలు సమీప బంధువులు కావడంతో ఏ క్షణాన్నైనా ఆ భూమిని క్రమబద్ధీకరించే అవకాశముందని ధర్మాసనానికి పొన్నవోలు వివరించారు. పొన్నవోలు వాదనల సమయంలో అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ జోక్యం చేసుకుంటూ పిటిషనర్ సంస్థకు చెందిన మరో వ్యక్తి ఇదే అంశంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారన్నారు. సింగిల్ జడ్జి ముందు విచారణలో ఉన్న పిటిషన్లో అభ్యర్థన, తాజాగా దాఖలు చేసిన పిల్లోని అభ్యర్థన దాదాపు ఒకేలా ఉన్నాయని వివరించారు. దీనిపై పొన్నవోలు స్పందిస్తూ సింగిల్ జడ్జి వద్ద పిటిషన్ దాఖలు చేసిన సంస్థకు తమ పిటిషనర్కు ఎలాంటి సంబంధం లేదన్నారు. దీంతో సింగిల్ జడ్జి ముందున్న వ్యాజ్యాన్ని ఈ పిల్తో జత చేయాలని ఆదేశిస్తూ ప్రతివాదులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. హైకోర్టు ఎన్ని చివాట్లు పెట్టినా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదంటున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. కోర్టు తీర్పులన్నా చట్టాలన్నా టీడీపీకి లెక్కలేదన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. రెవెన్యూ డిపార్ట్మెంట్ బోర్డులు పాతింది గీతం కాలేజ్లో, ఈ భూమి రెవెన్యూ డిపార్ట్మెంట్ అని. అయినా బోర్డులు పక్కన పెట్టి నిర్మాణాలు చేస్తూ ఉన్నారు. కోర్టు స్టే ఇచ్చింది, కోర్టు స్టే నడుస్తూ ఉంది, నిర్మాణాలు చేస్తూ ఉన్నారు. ఒక పక్క ఆయనే ఇది 1,000 కోట్ల రూపాయల భూమే నా దగ్గర ఉండేది, ప్రభుత్వ భూమి 1,000 కోట్ల రూపాయలు వాల్యూ చేస్తుంది, 5,000 కోట్లు కాదు, తప్పుగా చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. అంటే 100 రూపాయలు దొంగతనం చేసినా, 1,000 రూపాయలు దొంగతనం చేసినా దొంగే కదా. అంటే ఆయన ఒప్పుకుంటున్నాడు కదా, నేను 1,000 కోట్ల రూపాయల భూమిని కబ్జా చేశాను అన్నటువంటిది. ఆయనకి ఏ అర్హత ఉంది ఇంకా కొనసాగడానికి? వాళ్ళ ఎంపీగా కొనసాగేటువంటి అర్హత లేదు ఆయనకి. తక్షణమే రాజీనామా చేయాలి, ఆయన మీద క్రిమినల్ కేసు వేయాలి. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి గీతం భూములను క్రమబద్ధీకరించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు అమర్నాథ్.